మెసేజ్ కొత్తగా పెట్టుకోవాలి మెసేజ్ అప్పుడే లాబీలో ఉండి కూడా మెసేజ్ పెట్టుకోవడమే భయ్యా. చిన్న అంటే మీ అడ్రస్ చెప్పుకొని ఇచ్చేది వస్తా అంటే తీసేస్తుంది అడ్రస్ బాగానే అడ్రస్ కాదు వేరే అమ్మాయి మైక్ లేకుండా వచ్చింది, ఇన్వైట్ చేశా. మెసేజ్ ఏమని పెట్టింది అంటే भाई तुम्हारा सब प्यार कर रहा को అని చెప్పి నేను అన్నా. ठीक है तुम उतना बड़े ढंग से है ना మైక్ లేకుండా కదా రెండు బాగుంటుందా అందుకని చెప్పి 30 రూపీస్ ఏ డ్రాప్ కు పైసా चाहिए. ठीक है तुम्हारा एड्रेस हैंड कैश दे दो फोन पे नहीं दे सकता मैं అంటే చిన్నది ఇంకా లేదు. థ్యాంక్ యూ హలో ముందర ఎనిమిస్తున్నాయో కాదు నేను చెప్పా తెలియని వాళ్ళకి నేను డబ్బు లేను డైరెక్ట్ వచ్చి క్యాష్ ఇస్తాను కావాలంటే అక్కడ ఇంకా మంచిగా ఫోన్ పే చేస్తాను మీకు అక్కడికి వచ్చిస్తాను. వెహికల్ నాకు దాన్ని పట్టుకో ఇప్పుడు పైన పైన హాస్పిటల్ వైపు ఉన్నాయి మొత్తం మొక్కలో నేను అన్నాను నేను ఎవడదన్నాడు దెంగిలోనే నేను ఎన్ని గంటలకు చెప్పు ఎన్ని గంటలకు మన ఇద్దరం వెళ్ళింది 6 టైం ఎంత ఇప్పుడు టైం ఎంత 1 భయ్యా కారు కొట్టేస్తున్నారు భయ్యా నా కాడ ఒక్క పని లేదు చెప్పి కూర్చొని చికెన్ వేసుకుంటున్నాడు రా గుడికంటే కూడా నా కాడ పని లేదు ఏమి లేదు మెడికెట్ లేవు మాట్లాడలేదు కార్లో తిరుగుతున్నా రష్ చెప్పు బాయ్ నీ కాడ కొత్తగా నాకు ఒక 2 మెడికెట్లు ఇచ్చి కొద్దిగా బండి నడుపు. ఎక్కడ ఉన్నావు ఇక్కడ లూట్ నా నేమ్ ఏదో ఒకటి పెట్టుకో బాయ్. రావడం అని పెట్టుకోమంటావా వచ్చే భయ్యా లూట్ ఉంది దిగిపో భయ్యా. నీ అమ్మ నెట్టు కూడా పోయింది లూట్ తీసుకో ఇక్కడ లూట్ వచ్చి తీసుకో బాయ్. అయిపోయినాడు ఎవడో భయ్యా నాకే అదే వెళ్ళిపోతా నేను అయ్యా మేడం కార్లు ఎక్కించుకొని తీసుకుంటామ్మా నన్ను నువ్వన్నా మేడం కార్లు ఎక్కించుకుంటా ఒక పని ఫ్రెష్ ఒక పని చెప్పు భయ్యా నువ్వు దిగి ఎక్కడికి నీకు నచ్చిన సార్కి వెళ్ళిపో. అదే వెళ్ళిపోతున్నా ఎక్కడో అయితే మేడం గారు కొద్దిగా మెడికల్ ఉన్నాను చాలా దూరం ఒక 2 మెడికల్ ఓకే ఇది కరెక్ట్ కాదన్నా ఇది కరెక్ట్ కాదన్నా ఒక పని చెయ్యి ఒక పని చెయ్యి నువ్వు దిగి
ఈ కొట్టుకుంటారు వీళ్ళు. మేడం గారు టోకెన్ చెప్తా ఇట్లా టోకెన్ చెప్తా ఇట్లా 2400 చెప్తున్నారు. భయ్యా కింద ఎనిమిస్ ఉన్నాయి ఫుల్ కిల్ చేసి నా కాడు ఒక గన్ను లేక చేతితో తిరుగుతున్నానంటే కనీసం ఒక్క 0 డ్యామేజ్ ఏం చేసావు ఇంకో మేడం గారు ఎందుకు కాడుకోవద్దు దూరం తీసుకోండి లాంగ్ డ్రైవ్ ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ ఎందుకంటారుగా మేడం గారు ఎక్కడ తీసుకెళ్ళండమ్మా నువ్వు చెప్పా ఏమైందో షాప్ కాడ కూర్చోండి రాను కూడా రాట్లా అమ్మ తల్లి కొద్దిగా బండి నడుపమ్మా నీకు పుణ్యం వండిద్ది ఇటు అదో ఇటు వచ్చి బీచ్ మీకు వచ్చి మేడం గారు 8 కాడికి వద్దమ్మా నేను దండం పెడతా బాయ్ మై ఉన్నది ఒక చేతితో ఎటు అన్నాడు అప్పటికి 2 నిమిషాలు మంట కురిపిస్తాడు. తీసుకొని ఒకే మాట భయ్యా ఇది తిరగట్లేదు భయ్యా ఇది తిరగట్లే ఇది ఆటోమేటిక్ ముగ్గురు పడ్డారు భయ్యా నువ్వు ఒక్క ముగ్గురు కాయిన్ లేట్ చేసినావు భయ్యా ఏంటి భయ్యా కాయిన్ లోడ్ చేసేది మొత్తం అక్కడ ఏం లేవు దింపుతారు నన్ను వెళ్ళిపో ఏంటి జోడికి వెళ్ళేది హలో ఒక చేతి హెల్ప్ మీ బాయ్ సందాపై వెహికల్ తీసుకెళ్ళిపో క్రష్ నేను చచ్చిపోతున్నా క్రష్ నీకోసం దీని అందరిని తెగ 4 తీసుకోండి ఇది అయిపోతావు బ్యాక్ సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ వచ్చాడు బాయ్ ఎవరికి ఇచ్చావు బాయ్ జోన్ వెళ్ళిపోతావు భయ్యా ఇది అమ్మని తెగ ఇది ఎవడో నా వెనకాల నవ్వుతుంది నేనే కష్టపడి బయటకు వస్తున్నానంటే ఇది ఎవరో ఒరే క్రష్ నీకే లేదా క్రష్ నేను ఎవరికో ఇచ్చావు తన భయ్యా వెళ్ళిపో తన వైపు వెళ్ళిపో మెడి కొడుతుంది దిగిపో మెడి కూడా వచ్చేస్తున్నావు లంచ కొడుతున్నారు ఆడపిల్ల నన్ను పాపం కూడా లేకుండా కొట్టేసి మెడికల్ కొట్టు భయ్యా వద్దు భయ్యా ఈ అక్క 4+ అయింది నాకు నెంబర్ 4 మేడం ఇంకా ఇదట్టు నేనే 0 అంటే ఆమె ఇంకా 0 అయింది హలో ఈ మేడం ఇంకా వెళ్ళట్టు నేనే 0 డ్యామేజ్ అంటే ఆమె కాడ గన్నులు టోకెన్ అన్ని వచ్చి ఆమె 0 డ్యామేజ్ సరే అయితే నైట్ ఆడదాం ఇప్పుడు ఒక నైట్ ఆడతా ఎప్పుడు నైట్ 2 o'clock ఆడదాం బాయ్
దెంగుతా నిన్ను టైం 1 అవుతుంటే 12 గంటలకు కడతానంటే 2 భయ్యా 2 గంటలకి 12 అన్నా 12 కాదు 2 నేను మరి ఛార్జింగ్ పెట్టుకుంటా అప్పటి వరకు కానీ ఒక క్లాస్ లో టేస్ట్ అనేది వెళ్ళిపోతావు బయటికి ఆ? ఏటో అంటుంది తన నాకు మెసేజ్ చెయ్యి నెంబర్ లేదు పెడితే చేస్తా ఇప్పుడు అది కాదు ఇన్స్టా ఐడి పెట్టుకో ఇన్స్టా ఐడి లేదా నెంబర్ పెట్టు ఏయ్ ఎందుకు కాము ఉండు ఏదో కట్టానంటుందిగా ఎలాగ భయ్యా డేటీలు ఇస్తుంది ఐడి లేకపోతే లేకపోతే ఎన్ని గంటలకు వచ్చింది మెసేజ్ పెట్టింది మేడం గారు ఒకసారి మెసేజ్ పెట్టాను ఎన్ని గంటలకు వస్తారు ఓకే పెడతా బట్ ఆన్లైన్ లో ఉండాలి మీరు ఓకే ఏంటి అది ఆ మెసేజ్ ఏంటి ఆర్కే ఇన్స్టా ఐడి భయ్యా నీది పెట్టు భయ్యా హలో పుష్ప 2 o'clock ఆడదాం భయ్యా ఇప్పుడు ఛార్జింగ్ లేదు ఆరు ఓకే సో 2 o'clock ఆడదాం పోయి పెట్టు భయ్యా తనకి చేసి వస్తాం మేడం గారు ఇన్స్టా ఐడి ఇదేనా ఏ క్రష్ అదేనా ఇన్స్టా ఐడి హలో మేడం గారు ఈరోజు అక్కడ డెలివరీకి వెళ్ళాలి స్టోరీలో చేశాను నాకు సరేనా హలో మెసేజ్ పెట్టు 55 ఫాలోవర్స్ అదేనా అది కాదు ఏదో పెట్టింది మెసేజ్ ఏదో పెట్టించదు బ్రదర్ నాకు యూత్ యూట్యూబ్ ఛానల్ ఉంది అవునా ఓ యూట్యూబ్ రా మాకు కూడా ఉంది నేమ్ ఏంటి భయ్యా దాంట్లో కొట్టలేదు దాంట్లో మస్తు ఉంటది ఓకే సబ్స్క్రైబర్స్ అలాగే లైవ్ పెట్టు భయ్యా మేడం లైవ్ పెట్టు కనమన్నాడు అది కదా యూట్యూబ్ నేమ్ పెట్టు భయ్యా కాదు మేడం యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టు ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళి క్రష్ ఇది ఆడని ఒక అడగాలి నేనా అది నీ గురించి ఒకటి అడగాలి ఒకసారి బ్యాక్ వెళ్తే వద్దు భయ్యా భయ్య క్రష్ మన ఆఖరి మాట అవుతుంది ఇదే ముందే నేను యాడ్ పెడతాను మీరు నీ మీద నమ్మకం లేదు భయ్యా తనకి ఇచ్చిన ఫ్లాగ్ పుష్ప నువ్వు కూడా బ్యాక్ వెళ్ళి పుష్ప రే పుష్ప బాటుగా నేను ఇన్వైట్ చేస్తాను మేడం గారు డిఏ పెట్టండి ఒకసారి హలో మేడం జీ పెట్టారు కదా మీ పేరు దీంట్లో ఏదో ఉంది సిరియా శ్రీ శ్రీయా ఓకే అరే ఒకటి అడుగుదాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి కలిసికుంటుంది అనుకుంటా మీకు మ్యారేజ్ అయిందా మెసేజ్ పెట్టండి మీకు మ్యారేజ్ అయిందా
నో. ఓకే నైస్. మీకు అంటే ఏమనుకోకండి అడుగుతున్నానని, ఎవరికి చెప్పండి, ఏదో నార్మల్ అడుగుతా. మీకు ఏజ్ ఎంత ఉంటుంది? ఏం పెట్టు 19. అబ్బో నైస్, సేమ్ ఏజ్ అయితే మా ఏజ్. ఎక్కడ మీరు ఒంగోలు ప్రెసెంట్ అంటే సొంతూరు ఒంగోలు ఉండేది కూడా అక్కడ? ఒంగోలు అందుకని చెప్పి. నో, ఆంధ్ర, హైదరాబాద్. తెలంగాణ అవుతుంది కదా హైదరాబాద్ అంటే, ఆంధ్ర ఎందుకు అవుతుంది? ఎస్, తెలంగాణ నిలకిస్తా. ఎక్కడ హైదరాబాద్ లో? హలో, హైత్ నగరా? హైత్ నగర్. ఓకే. మీకు అత్తాపూర్ హైదర్గూడ ఐడియా ఉందా? అత్తాపూర్ హైదర్గూడ మైదీపట్నం సైడ్. అత్తాపూర్ హైదర్గూడ మైదీపట్నం సైడ్ ఐడియా ఉందా? హలో, ఏమైందయ్యా మాట్లాడదు, మెసేజ్ పెట్టిందంటే గంటగా పెడుతుంది. ఏమో. ఓకే, ఏమో నేను ఇన్నా. ఓకే, అంటే నేను ఉండేది అత్తాపూర్ హైదర్గూడ కాడ శివానగర్ కాలనీ అనే దాంట్లో ఉంటా. హైత్ నగర్ కదా? హైత్ నగర్ అంటే మా వాడు ఒకడు, అంటే డిగ్రీ అయిపోయింది వాడికి. డిగ్రీ అయితే ఎంసెట్ ఏదో సంథింగ్ చేస్తున్నాడు ఇప్పుడు వాడు. వాడి సాఫ్ట్వేర్ పడింది అక్కడ. అటు సైడ్ వచ్చేటప్పుడు చూస్తా, సరేనా? హలో మేడం గారు. అబ్బో, అవును, మేము ఉండేది అత్తాపూర్ హైదర్గూడ కాడే. మా వాడు కూడా అట్టే వెళ్తాడు, మా బావ. అంటే వాటితో కలిసి వచ్చి చూస్తా, దాంట్లో ఏముంది. కొద్దిగా స్టైల్ పెడతారా? హలో మేడం గారు, కొద్దిగా స్టైల్ ఉంటే పెడతారా? ఏంటి బ్రో, ఏంటి బ్రదర్, మీరు ఇన్స్టా ఐడి ఉంటే పెడతారా అంటున్నా. పెట్టను. ఓకే ఓకే ఓకే, మీరు పెట్టద్దు, వాడతాను మాట్లాడు. హలో హలో హలో, చెప్పండి. యూట్యూబ్ నేమ్ ఇన్స్టాలో ఉంది. అదేనా 64 ఫాలోవర్స్? అదేనా నీ ఇన్స్టా ఐడి? నో, మరి పెట్టు ఒకసారి ఇన్స్టా ఐడి, మళ్ళీ ఇంకోసారి పెట్టు. క్రష్ ఏడు భయ్యా, నేను అనేది మొత్తం చెప్పిందా? లేదు లేదు, నిజం చెప్పు. మన ఇందాకలే టీంకి వచ్చింది భయ్య. ఓకే, అదే చెప్పిందా లేదా అని. ఏం చెప్పాలి? నేను నీకు చెప్పకూడదులే, అది ఎవరైనా చెప్పకూడదు. నువ్వు
ఫాలోవర్స్ ఎంతమంది ఉంటాయో? హలో ఏడు చెప్పు భయ్య తనకి. నేను వేరే పర్సనల్ కొన్ని విషయాలు చెప్తే బ్రో నేనేం చెప్పలేదులే అయ్యా, జస్ట్ ఇన్స్టా ఐడి అడిగాను, ఇయ్యనంది. సరే అని చెప్పి ఓకే అని చెప్పి ఇంకా కామన్నా. వెయిట్ ఒకసారి అడిగినప్పుడు ఇకపోతే ఇంకా మనకెందుకు చెప్పు, మనకు అనవసరం కూడా అది. ఏదో అవని అడిగాను. వెయిట్ భయ్య, తను ఇన్స్టా ఐడి పెట్టింది, చేసుకొని వస్తా. వెయిట్ 2 minutes. చిన్న ఏం మెసేజ్ అది నాకు అర్థం కావట్లేదు. చిన్న పాప ఉంది బ్రదర్, నాకు తెలుగు నాకు అర్థం కావట్లేదు. రష్ ఇక ఒక మెసేజ్ పెట్టి చదువు బ్రదర్, నాకు తెలుగు అని చెప్పి అక్కడ దాకా వచ్చి సంథింగ్ అదేదో పెట్టింది. నాకు అదే మెసేజ్ ఏంటో చదవడానికి రావట్లేదని చదివి చెప్పు. ఏటో భయ్య అదే నువ్వు నేను అనుకుంటే నాకంటే వెళ్ళిపోతారు కదా అన్నావు కదా నువ్వు. రాదు ఏమి రాదు. ఇన్స్టా ఐడి తప్పెట్టేసింది భయ్యా. ఒకసారి మీ బ్యాగ్కి వెళ్తాయా? తనకి సింగిల్ కి పెడదాము. తెలుగు ఓకే, రాదు తెలుగు. అరే ఆమె మాట్లాడచ్చు. అది కాదు, రాదని పెట్టింది తెలుగు అంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట కదా భయ్యా, అది తెలుగు భయ్యా. తను తెలుగు మరి ఇక్కడ ఇంగ్లీష్ అని పడుతుంది. మారిపోయి ఉంటది. ఓకే ఇంగ్లీష్. ఒకసారి ఇన్స్టా ఐడి కార్డ్ పెట్టండి మ్యామ్. మాది పెడతాము, రిక్వెస్ట్ పెట్టు ఉంటాయా? తెలుగు అది కాదు భయ్యా, ఇంగ్లీష్ అయితే ఇందాక మాట్లాడిన తనకి ఎలా అర్థమైంది భయ్యా? హలో స్పీక్ ఇంగ్లీష్ బెటర్. అబ్బో ఓకే ఇంగ్లీష్ అంటయ్యా. సొల్లా నాకు ఏదో కొద్దిగా అట్లా 100లో ఒక 30% 40% వచ్చు. మిగతా 60% ఎటు దెంగేసేది దానికే తెలియదు. ఇన్స్టా పాస్వర్డ్ ఇన్స్టా పెట్టు భయ్య నీదే. నేను పెట్టనులే, నేను ఇన్స్టా పైసా అంటే మీరు బయటికి వెళ్ళిపోతే నాకు ఇష్టం లేదు భయ్యా. బాయ్. ఓకే ఇదిగో రే, ఇదిగో గుర్తుపెట్టుకో ఇదిగో భయ్యా. తను ఏంటంటుందో గుర్తుపెట్టుకో రే. ఇదిగో నీకు ఒక ఎవరిని అంటే తల్లి నీకు దండం పెడతా. ఇదిగో నీకు దండం పెడతా. వాళ్ళని అనుకో, నన్ను కాదు. క్రేజీ బాయ్. క్రేజీ బాయ్. ఎంజాయ్, మంచి లవర్ తోనే ఉంచుకో. అదే ఆ అమ్మాయితోనే ఉండు, ఆ అమ్మాయితోనే నీకేటో అందు భయ్యా. హలో నాకేమని నాకు చూద్దాం. నాని అయ్యి
మన పుష్ప భయ్యా, పుష్ప భయ్యా, హలో, ఇంగ్లీష్ వచ్చా నీకు? పుష్ప చదువు, పుష్ప మెసేజ్ పెట్టింది నాని అని చెప్పి చదువు భయ్యా అదే. ఏంటిది? అదే చదువు. మొట్ట ఇదిగో ఈయన చెప్పడు, మనకు అర్థం కాదు, మనకు రాదు. భయ్యా చెప్తా. పుష్ప పుష్ప ఓ హలో హలో, ఏంటని పెట్టాను భయ్యా? నేను అలా అనలేదు అంటుంది. ఏమని? ఏమో మరి, నేను అలా అనలేదు నాని అంటుంది. అది ఇప్పుడు ఏంటి పెట్టింది భయ్యా? మళ్ళీ ఇంకోటి పెట్టిందా? ఏమో నాకు అనిపించదు. ఇందాక అలా అనలేదు నాని అంటాం. నా పేరు మధ్యలో ఎందుకు వస్తుంది? సరే మేడం గారు. హలో, ఇన్స్టా ఐడి ఫస్ట్ నుంచి పెట్టు భయ్యా. నీకు కాదు, తనకి ఏమని? ఇన్స్టా ఐడి. ఐ డోంట్ మై ఇన్స్టా ఐడి. క్రేజీ, చెప్పు భయ్యా. నేను ఒకటి మర్చిపోయా. హలో మేడం గారు, నాకు మీరు ఎవరన్నా రిక్వెస్ట్ పెడితే నాకు రాదు, ఓన్లీ నేను ఒక్కన పెడితేనే వస్తుంది. మళ్ళీ మీరు నా టీంలోకి వస్తానంటే అట్లా వస్తుంది. అంటే ఎవరన్నా రిక్వెస్ట్ పెడితే నా దానికి రాదు. ఏటో పెడుతుందయ్యా అది, నీకే అంటుంది భయ్యో. నానే ఏంటిదంటే అది చదవండి బాబు. నాని చెప్పు. అది ఇన్స్టా ఇది నేను ఇవ్వనని చెప్పలేదంట. ఎందుకు నువ్వు పెద్ద అదేమని చెప్పిందంట? ఏమో మెసేజ్ అక్కడ అలాగే ఉంది, చూసుకో. అది కాదు భయ్యా, నువ్వు ఏటి అడిగాను ఇందాకలా? నేనేమో అడగలేదు అయ్యా, జస్ట్ ఇన్స్టా ఐడి అడిగాను. వద్దు భయ్యో, ఏటో అడిగేసి ఉంటావు. నేను అంత గలీచిన ఆయన కాదులే. నెంబర్ అడిగేసి ఉంటావు భయ్యా, అందుకో. నిజంగా ప్రామిస్, నిజంగా నెంబర్ అడగదు. ఒంగోలు అని చెప్పావు కదా నువ్వు. ఒంగోలు ఎక్కడా అని అడిగిన. అంది ఆంధ్ర అంది. ఆంధ్ర ఒంగోలు కదా అని చెప్పాను. అది నేను కావాలని అన్నా, మా జోక్ అన్న. ఓకే, ఏంటిది? అదే అదే మెసేజ్ పెట్టింది చూడు. జోక్ అన్నా మేడం. ఓకే ఓకే అంట, కానీ సరే కానీ నేను చెప్పేదేను. ఒంగోలు అంటే మరి ఆంధ్రానే కదా అన్న. నో కాదు అంది. మరి ఎక్కడ ఎక్కడ అడిగలేక హైదరాబాద్ అని వచ్చింది. హైదరాబాద్ అని పెట్టింది. హైదరాబాద్ అంటే తెలంగాణ కదా, ఆంధ్ర కాదు. ఓకే కాదు, ఆమె చెప్పింది అంటే అక్కడ జరిగింది చెప్తున్నాను నేను. అట్లా అనేలేకే సరే అని చెప్పి నేను కూడా అన్నాను. అంటే ఇక్కడ ఏదో ఏరియా పేరు చెప్పింది, సంథింగ్ మర్చిపోయినా. ఏంటంది భయ్య అది? పుష్ప అదే కాదు. పుష్ప నువ్వు బాట్ కానీ మాదిరి చేయకో దీంట్లో కూడా, కనీసం గేదె అన్నట్టు చేస్తావు. ఆ మెసేజ్ చదువు. మేమంటే ఏదో ఏళ్ళు మొదలు మేము మాకు రాదని చెప్పి దీన్ని నువ్వు కూడా కావాలని చెప్పి ఆడుకుంటున్నావుగా. నేను ఇంకా సరే ఇక్కడ ఏదో ఏరియా పేరు చెప్పింది సంథింగ్, అది మర్చిపోయాను. ఏరియా పేరు చెప్పేలకి నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, అత్తాపూర్ హైదరాబాద్ శివానగర్ కాలనీలో. ఒకవేళ మా బావ అటు జాబ్కి వెళ్తాడు సాఫ్ట్వేర్ కంపెనీకి, వచ్చే పని అయితే అటు నుంచి వచ్చి కలుస్తాను మేడం అన్న.
అంటే నేను పర్సనల్ కాదులే, జస్ట్ వెళ్ళేటప్పుడు ఏదో గేమ్ లో ఉండేది మీరేనా అని చెప్పి ఏదో కలుద్దామని చెప్పి చూద్దామని చెప్పి అన్న ఐడియాటికి వెళ్ళకి ఇంకా ఏదో చెప్పింది నాకు ఏడో పెట్టింది భయ్య. పుష్ప భయ్య నువ్వు ఏడు భయ్య ఇంగ్లీష్ లో. ఏం మాట మీ ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారు కదా మా ఇద్దరిని. కామెడీ షో అంటే మాట్లాడుకునేది ఇప్పుడు కామెడీ షో అని పెట్టాడు. క్రేజీ క్రష్ మనం మాట్లాడుకునేదంట కామెడీ షో అంట పుష్ప పెట్టాడు. భయ్య వద్దు భయ్య కానీ తన ఇన్స్టా ఐడి ఇందాక ఇచ్చింది భయ్య. మీరు ఆవడమో కొద్దిగా చెప్పుకుంటుంది ఇప్పుడు. సరే సరేలే పుష్ప, మమ్మ క్రష్ మమ్మల్ని కూడా గే అంటున్నావు కదా సీదా ఒకటే మాట. సరే దెంగే అంటున్నావు. సరే సరే వెళ్ళిపోతాం, అదే పర్సనల్ గా నువ్వు పెట్టేసి అంటుంటే ఏంటంది భయ్య తను. పుష్ప అయ్యో ఈయన అనింది ఇదే కామెడీ షో అనింది అన్నాడు, అందులోకి ఎస్ పుష్ప అంట. అంటే మనం మాట్లాడుకునేది కామెడీ లాగా ఉంది వాళ్ళకి. ఓకే ఓకే బాయ్ భయ్య. ఆఫ్లైన్కి వెళ్ళిపోతా, ఇంకా ఆడడం ఇంట్రెస్ట్ లేదు ఇంకా. నేను కూడా బాయ్. ఫుల్ కామెడీ షోనా మేడం? ఇది మీకు కామెడీ షోలో ఉందా? ఎంత సీరియస్ గా ఇన్స్టా ఐడి అడిగితే తనేమో ఇన్స్టా ఐడి పుష్ప కలిపేస్తున్నావుగా. ఇన్స్టా ఐడి అని చెప్పి ఆమె పెట్టింది. నో 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 క్రష్ మంచి అదా పెట్టింది భయ్యో. ఇంకా ఆఫ్లైన్కి వెళ్ళిపోతాయి వస్తా. నేను ఇన్స్టా ఐడి అడిగితే నాకు ఈనంది కదా, నాకు అవసరం లేదు. క్రష్ పుష్ప ఏంటి నువ్వు కూడా ఈ మధ్య గేమ్ లోకి వచ్చి ఇన్వైట్ చేస్తుంటే కూడా రావట్లేదు కదా పుష్ప. ఎవడో డైలీ ఫోన్ చేసి ఆడదామన్నాడు ఎవడో కదా. ఫాలోవర్స్ ఎంతమంది? అది పెట్టి చదువు పుష్ప. ఎప్పుడు చదివి చెప్పండి అసలు మీరు కనీసం చదివి చెప్పడం కూడా చెప్పట్లేదు. 206 నాకంటే తక్కువే కదా ఫ్రెష్. నేను పెట్టబయ్యా ఎంతో అంటే నువ్వు పెట్టుకుంటున్నావు. అసలు ఇది నేను ఇన్స్టా ఐడి అడిగితే నాకు ఇలా నేను పెట్టను. నేను పెడతాను. నాకు ఉన్నారులే మొత్తం 12,700 ఉన్నారు. 12,700 ఒకసారి దాంట్లో వెళ్ళుకొని చూడు భయ్యా, అది ఆగుంటుంది. క్రష్ ఫాలో చేద్దామంటే అసలు ఇది అవ్వకుంటుంది. క్రష్ క్యూట్ బాయ్ 65 95 65 అదిగో ఆడ 65 వచ్చింది. 65 భయ్యా. ఇలా పెట్టండి మేడం, సింపుల్ గా అయిపోద్ది. హలో క్రష్ మొత్తం 12,700 ఉన్నారు క్రష్ ఫాలోవర్స్. 12,700 అంటే అదే పెట్టు భయ్యా. ఆ పుష్పది ఎంత అంటే ఎంతో మర్చిపోయినా. ఏదో రీల్స్ చూసి ఐడి పెట్టా పుష్పకి. హలో చెప్పు భయ్యా. హలో ఒకసారి పెట్టండి మేడం, ఇందాక అవ్వకుంటుంది అసలు. ఓ 26 ఫాలోవర్స్. వెయిట్ 26 ఫాలోవర్స్ వచ్చింది భయ్యో.
రిక్వెస్ట్ ఫర్ పెట్టాను. వచ్చింది బాయ్. తెలుసు నేను అడిగితే పెట్టను అనింది కదా. సరే అంతేలే, ఎంతైనా మీరు ఒకటి కదా. ఇప్పుడు యూట్యూబ్ పెట్టు. హలో, యూట్యూబ్ ఛానల్ నేమ్ అడిగితే పెట్టలేదు కానీ పుష్ప అడిగితే పెట్టారు కదా. ప్లీజ్ ఏంటిది అది? ప్లీజ్ ఇంకోటి ఏదో పెట్టింది. పుష్ప చదువు బ్రో అని పెట్టలేదులే ఆడ. మళ్ళీ బ్రో ఎంతో కలుపుతావు కానీ నువ్వు కావాలని చెప్పి చేస్తున్నావు పుష్ప. నువ్వు కూడా ఆడ బ్రో అని పెట్టలా, కానీ నువ్వు బ్రో అని పెట్టిందని చెప్తున్నావు కదా. ఏదో ఒక అమ్మాయి కనీసం మాట్లాడుతుందిలే బ్రో అనుకుంటే నువ్వు దాన్ని కూడా బ్రో కలుపుతున్నావు కదా. ప్రాబ్లం మై ప్రాబ్లం ఏంటిది మై ప్రాబ్లం? అది కాదు కానీ ముందు మా మాట వినండి మేడం. ఒకసారి యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టండి. క్రష్ నీకు ఒకటి చెప్పమంటావా? ఏంటి భయ్యా? పిచ్చి పోగొడు ఉన్నావు నువ్వు. నిజం చెప్తున్నా, అమ్మాయి ఉంటే ఉన్నాయి కానీ పిచ్చి పోగొడు ఉన్నావు. కమ్మ ఇన్స్టాలో మెసేజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఐడి ఇన్స్టాలో తీసుకోవచ్చుగా. దీంట్లోనే దొరికిందా నీకు అడగనీకి? అంటే ఇప్పుడు అది కాదు భయ్యా, ఇప్పుడు ఆఫ్లైన్ ఎప్పుడు వస్తే ఇంకా ఎప్పుడు అని కదా నాని అదేదో పెట్టింది చదువు. దిస్ మెసేజ్ ఐ డోంట్ హ్యాట్ నానియా. ఆమె ఏమంటుంది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. బయోలో ఉందంట చూడు క్రష్. బయోలో ఉందంట చూడు. బయోలోనా? వెయిట్ చెకింగ్ చేసుకొని వస్తుందా బాయ్. అదే మీరు ఒకట్లే. నేను ఇన్స్టా ఐడి అడిగితే పెట్టలా. అదొక్కటి గుర్తుపెట్టుకుంటాను నేను. ఇంకా ఏది వద్దు, నేను అదొక్కటి గుర్తుపెట్టుకుంటా. నువ్వు ఇన్స్టా ఐడి అడిగితే వెళ్ళిపోయిందా ఇప్పుడు తను? తనుంది అయిపోయింది. అనిత అంటయ్యా, మిస్ అనిత అంట. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఎవరితో నాకు ఐడి నెంబర్ చెప్తా చూడు బ్రో. ఐడి నెంబర్ చెప్తా చూడు క్రష్. వెయిట్ భయ్యా వెయిట్. కరువు కొత్త విధంగా నువ్వు ఎంత కరువు పోతాడు అనుకోలేదు నేను. అదేంటి భయ్యా మళ్ళీ పెట్టిన ఏంటిది అది? పుష్ప వాట్సాప్ భయ్యా. హలో గేమర్ 105. అది కాదు, వాట్సాప్ లో వెయిట్ పెడతాను. హలో వాట్సాప్ లో ఎయిట్ పెడతావు నువ్వు. మై ఐడి ఒక్క నిమిషం మేడం గారు. నిజంగా ఇదిగో నిజంగా చెప్తున్నా, మీరు మాతో మాట్లాడే పని అయితే ఫస్ట్ ఈ పుష్పని కిక్ కూడా చేసి వాడు నువ్వు. మెసేజ్ లెటర్ నేను చదువుకుంటా. పుష్పని కిక్ కూడా చేసి ఏం భయ్యా? పుష్పానికి కిక్ కూడా చేసిందా? ఆయన వెళ్ళిపోయాడా? నాకు అర్థం కదా. పుష్పాన్ని మీరు కిక్ కూడా చేశారు. ఏం భయ్యా వెళ్ళిపోయావు? పుష్ప నువ్వు వెళ్ళిపోయావా? కిక్ కూడా చేసిందా? ఓకే, నువ్వే వెళ్ళిపోయావా? ఏం మాట్లాడటం ఇష్టం లేదు. సరే క్రష్, నాకు మీరు రిక్వెస్ట్ పెడితే రాదు కానీ నేను టీంలో ఉంటా. కానీ నా టీంలోకి వచ్చే పని అయితే మీరు వచ్చేటట్టు రిక్వెస్ట్ పెట్టండి. ఓకే ఇప్పుడు ఆన్న భయ్యా. హలో సరే ఈ మేడం మీరు ఒకటి కదా. ఇగో మీరు ఆడుకోండి. బాయ్. ఓకే వెయిట్ మేడం, బయోలో చూస్తుంటా.
దాంట్లో వెయిట్ పుష్ప. ఓకే ఫాలో కొట్టు. భయ్యా పుష్ప భయ్యా నువ్వు పెట్టావా? వెయిట్ నజీవ్ ఇన్వైట్ చేసుకోని అంటున్నాడు బయట. స్టార్ట్ కొట్టండి అయ్యా, గేమ్ ఆడుకోండి బా. హలో భయ్యా స్టార్ట్ కొట్టండి బాయ్. మేడం తెలుగులో పెట్టండి మేడం, మాకు ఇంగ్లీష్ లో కొద్దిగా అబ్జర్వేషన్ తెలియదు. తిన్నాం మేడం. ఎవడికి పుష్పక మాక? ఓకే పుష్ప స్పెషలిటీ భయ్యా. మేడం స్పెషలిటీ చికెన్. వావ్ నైస్. ఓకే పుష్ప మీకు స్పెషలిటీ బాయ్. మీకు చికెనేనా? నాని భయ్యా మీకేడు భయ్యా? ఓకే మీ తమ్ముడు తెచ్చాడా? తమ్ముడా అన్నయ్య? హలో అన్న. ఓకే అవునా? ఇప్పుడు గేమ్ ఆడతాయా? హలో భయ్యా నువ్వు మైక్ ఆపేనా పెట్టి భయ్యా? ఓకే మేము ఆపుకుంటాం. ఇప్పుడు గేమ్ ఆడతాయా లేదు భయ్యా? అది కాదు కానీ ఇప్పుడు గేమ్ ఆడే ఒకసారి మెసేజ్ పెట్టండి భయ్యా, లేకపోతే సింగిల్ గా ఆడుకుంటా. మెసేజ్ పెట్టండి బాయ్. ఆడుతాయో లేదు గేమ్? ఎలాగో మైక్ ఆన్ చేయ 20 చూద్దాం. ఏదో వెయిట్ రెండు 20 అంటే ఇప్పుడు మాట్లాడుకోవడమేనా? హలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడమేనా? పుష్ప ఉన్నావా లేదా?
నాని భయ్యా ఇదేనా మీ ఇన్స్టా ఐడి? హలో